హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఛానల్‌లో రెసిపీ వచ్చి నాన్ వెజ్ ఏమీ లేకుండా ప్లెయిన్ దమ్ బిర్యానీ అయితే మీకు చూపిస్తున్నాను. రైస్ చూస్తున్నారు కదా! ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. మీకు కూడా ఇంతే పర్ఫెక్ట్‌గా రావాలంటే వీడియో చివరి వరకు చూసేయండి. కొత్తగా చేసేవాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్‌గా చేయగలుగుతారు. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. ఏ గిన్నెలో బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె తీసుకొని దానిలో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా బిర్యానీ మసాలా, కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల వరకు కారం తీసుకుంటున్నాను. తరువాత టేస్ట్‌కి సరిపడగా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. నెక్స్టొచ్చి కొద్దిగా పుదీనా వేసుకుంటున్నాను. దీంతో పాటు సన్నగా కట్ చేసిన కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. నెక్స్టొచ్చి కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. అలాగే 2 టీ గ్లాస్‌తో సరిపడగా పెరుగు తీసుకుంటున్నా. అలాగే పెద్ద సైజు నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ ఏమి ఎక్కువ అవసరం లేదండి. కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులో షాజీరా వేసుకుంటున్నా. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియెంట్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నా. మెయిన్ ఇంగ్రీడియెంట్ అని ఎందుకన్నానంటే, ఇప్పుడు ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వల్లే బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఫ్రైడ్ ఆనియన్స్‌నైతే ఇలాగా నలుపుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అన్నిటిని కూడా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న మిశ్రమాన్ని మొత్తం కూడా గిన్నె అడుగు భాగాన వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్టొచ్చి స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని దానిలో వాటర్ వేసుకోవాలి. వాటర్ ఏమి కొలత లేదండి. మనకు బియ్యం ఉడికేంత వరకు లెక్క తెలిస్తే సరిపోతుంది. చూసారు కదా! గిన్నె పైభాగం వరకు కొద్దిగా గ్యాప్ ఉండేలాగా అయితేనే వాటర్ వేసుకున్నాను నేను. ఇప్పుడు మసాలా దినుసులను తీసుకొని ఆ వాటర్‌లో అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు అందులోనే కొద్దిగా షాజీరా వేసుకుంటున్నాను. నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా. అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. చూసారు కదా! మనకైతే ఎసరు మరిగిపోయింది. ఇప్పుడొచ్చి స్టవ్‌ని సిమ్‌లో పెట్టేసుకోవాలి. ఇప్పుడొచ్చి నేను ఒక అర కేజీ వరకు బియ్యాన్ని తీసుకుంటున్నానండి. ఈ బియ్యాన్ని 2, 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కొద్ది కొద్దిగా మరుగుతున్న ఎసరులో అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక 70% వరకు ఉడికించుకోవాలి. అనుకున్నట్టుగానే 70% వరకైతే రైస్ ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం గ్రేవీ కలుపుకున్న గిన్నెలోకైతే వాటర్ లేకుండా కొద్ది కొద్దిగా బియ్యాన్ని తీసుకొని ఇలాగ గిన్నెలో అయితే వేసేసుకోవాలి. చూసారు కదా! వీడియోలో చూపిస్తున్నట్టుగానే రైస్‌ని మొత్తం స్ప్రెడ్ చేసేయాలి. ఇలా రైస్ వేసేసుకున్న తరువాత స్టవ్ మీద నెయ్యి కాసుకోవడానికి చిన్న గిన్నె పెట్టుకొని, గిన్నె హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని, కొద్దిగా నెయ్యయితే వేసుకోవాలి. నెయ్యి కరిగిపోయిన తర్వాత దానిలో కొద్దిగా పసుపు వేసుకుంటున్నానండి. ఇలా ఎందుకు చేస్తున్నానంటే, రైస్ మీద వేసినప్పుడు మనం కలర్ వాడతా లేదు కదా! ఇలా ఎయడం వల్ల రైస్ అనేది అక్కడక్కడ కూడా యెల్లో కలర్‌లో వస్తుంది. ఒక్కొక్క మెతుకు కూడా మనకి యెల్లో కలర్‌లో కనిపిస్తుంది. ఇలాగైతే కరిగిన తర్వాత దాన్ని ఇలాగ రైస్ మీద స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ రైస్ మీద ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో బియ్యం ఉడికించుకున్న నీళ్లున్నాయి కదండీ! అవి ఒక 2 గ్లాసులయితే వేసుకున్నాను. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. సో, అందుకే రాలేదండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి బిర్యానీ గిన్నె అయితే స్టవ్ మీద పెట్టేసుకుంటున్నానండి. బరువుకైతే ఒక నీళ్ళ గిన్నె పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మంటని సిమ్‌లో పెట్టుకొని ఒక 25 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఇదిగోండి 25 మినిట్స్ తర్వాత అయితే మనకి బిర్యానీ ఇలా రెడీ అయిపోయింది. ఒకసారి చూడండి రైస్ మనకెంత పర్ఫెక్ట్‌గా కుక్ అయిందో పొడి పొడిలాడుతూ కూడా వచ్చింది. రైస్ కూడా బాగా ఉడికింది. చూసారు కదా! నెయ్యిలో పసుపు వేయడం వల్ల రైస్ కూడా అక్కడక్కడ యెల్లో కలర్‌లోకి వచ్చింది. అంతేనండి. ఫైనల్‌గా అయితే మనకి ఇందులో నాన్ వెజ్ ఏమి యూజ్ చేయకుండా ప్లెయిన్ దమ్ బిర్యానీ అయితే పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంది.
తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇక ఇందులోకి మీకు నచ్చిన కర్రీ ఏదైనా వేసుకొని తినొచ్చండి. నాన్ వెజిటేరియన్స్ నాన్ వెజ్ చేసుకోవచ్చు. వెజిటేరియన్స్ వెజ్ చేసుకొని తినొచ్చు. నెక్స్ట్ మీకేమన్నా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను ఆ వీడియోనైతే అప్‌లోడ్ చేస్తాను మీకోసం. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.